హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో సేమియా కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా 10 నిమిషాల్లోనే ఈ స్వీట్‌ని తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుందనమాట. ఎప్పుడైనా ఇంట్లో నైవేద్యంగా పెట్టాలన్నా, లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, అందులో ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని, కరిగిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు వేసి లైట్‌గా వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు కిస్మిస్‌లను అదేనండి ఎండు ద్రాక్షను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండు ద్రాక్ష ఈ విధంగా పొంగినట్లు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసి ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనికి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని యూజ్ చేసుకోవచ్చండి. మీకు నచ్చితే ఎక్కువ కూడా వేసుకోవచ్చనమాట. ఇంకా బావుంటుంది. ఇప్పుడు ఇదే నెయ్యిలోనికి ఒక కప్పు వరకు సేమియాని తీసుకోవాలి. సేమియాని తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలనమాట. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు రోస్టెడ్ సేమియా తీసుకుంటే గనక వేయించాల్సిన పని లేదండి. డైరెక్ట్‌గా మనం ఉడికించేసుకోవచ్చు. సేమియా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోనికి ఒక కప్పు సేమియాకి 2 కప్పుల వరకు నీళ్లు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఈ వాటర్‌ని బాగా బాయిల్ చేసుకోవాలి. అలాగే ఇందులోని ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే స్వీట్ అనేది ఎగటుగా లేకుండా టేస్ట్ బావుంటుందండి. ఒకసారి కలుపుకొని వాటర్‌ని ఇలా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని వేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మనం ఒకసారి కలుపుకుంటే గనక ముద్దలనేది కట్టకుండా ఉంటుందనమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సేమియా అయితే చక్కగా ఉడుకుతుందనమాట. కరెక్ట్‌గా 2 కప్పులు వాటర్ వేసుకుంటే గనక సరిపోతుందండి. మళ్ళీ ఎక్కువగా వాటర్ వేసామంటే గనక ముద్ద ముద్దగా అయిపోతుందనమాట. సేమియా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా పట్టుకుంటే విరిగిపోవాలనమాట. ఇలా విరిగితే గనక చక్కగా ఉడికిపోయినట్టు. ఇలా ఉడికిన తర్వాత ఒక కప్పు సేమియాకి ఇందులో అరకప్పు వరకు పంచదార వేసుకోవాలి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే గనక ఒక ముప్పావు కప్పు వరకు వేసుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా కరిగించుకోవాలి. పంచదార అంతా కూడా కరిగిపోతే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. లూజ్‌గా ఉంటుందనమాట. ఇంకొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా సేమియా అంతా కూడా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే గనుక స్కిప్ చేసేయవచ్చు. ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలనమాట. ఇలా కలుపుకున్న తర్వాత 2, 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే కొంచెం దగ్గర పడుతుందనమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఇప్పుడు ఇందులోనికి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని, అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లను కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం పాటు అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. మరీ దగ్గర పడే వరకు ఉడికించామంటే చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడిపోతుంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి. సేమియా కేసరి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేశాక మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.